సరస్వతి పుష్కరాలు పూర్వకాలంలో పుష్కరుడు అనే బ్రాహ్మణుడు శివుని కోసం తపస్సు చేశాడట. ఆయన భక్తికి మెచ్చి శివుడు ప్రత్యక్షమై ఏదైనా వరం కోరుకోమని అడుగుతాడు. అందుకు పుష్కరుడు, ఓ దేవా, జీవులు చేసిన పాపాలతో నదులన్నీ అపవిత్రమవుతున్నాయి. నదులు పునీతమైతే ప్రజలు సుభిక్షంగా ఉంటారని, నా శరీర స్పర్శచే పునీతమయ్యేటట్లు వరం ఇవ్వమని కోరుకుంటాడు. అప్పుడు శివుడు, నీవు ఏ నదిలో ప్రవేశిస్తే ఆ నది పుణ్యతీర్థమవుతుందని, ఆ నదిలో స్నానం ఆచరించిన వారంతా పాప విముక్తులవుతారని వరం ఇచ్చినట్లు పురాణ గాథలు స్పష్టం చేస్తున్నాయి. బృహస్పతి ఏడాదికి ఒక రాశి చొప్పున 12 రాశుల్లో సంచరిస్తుంటాడు. బృహస్పతి ఆయా రాశుల్లో చేరినప్పుడు ఆయా నదులకు పుష్కరాలు నిర్వహిస్తుంటారు. తొలి 12 రోజులను ఆది పుష్కరాలుగా, చివరి 12 రోజులను అంత్య పుష్కరాలుగా పరిగణించి పుష్కర వేడుకలను నిర్వహిస్తుంటారు. కాలగమనంలో నవగ్రహాలు కాల పరిమితికి లోబడి వివిధ రాశుల్లో ప్రయాణిస్తుంటాయని ఖగోళ శాస్త్రజ్ఞులు, పంచాంగకర్తలు, వేద పండితులు చెబుతుంటారు. బృహస్పతి ఒక్కో రాశిలో ప్రవేశించినప్పుడు ఒక్కో నదికి పుష్కరంగా దేశంలోని 12 నదులు ఒక క్రమ పద్ధతిలో పుష్కరాలను శాస్త్రజ్ఞులు రూపొందించారు. అందులో భాగంగానే గురువు మేషరాశిలో ప్రవేశిస్తే గంగా నదికి, వృషభ రాశిలో నర్మదా నది, మిథునంలో సరస్వతి, కర్కాటక రాశిలో యమునా నది, సింహరాశిలో గోదావరి నదికి, కన్యా రాశిలో కృష్ణా నదికి, తులారాశిలో కావేరీ నదికి, వృశ్చిక రాశిలో భీమరథ నదికి, ధనురాశిలో బ్రహ్మపుత్ర నదికి, మకర రాశిలో తుంగభద్ర నదికి, కుంభరాశిలో సింధు నదికి, మీనంలో ప్రవేశిస్తే ప్రాణహిత నదికి పుష్కరాలొస్తాయి.